హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. నువ్వేంటో నిరూపించుకునేంత వరకు ఇంట్లో వాళ్ళకే కాదు, ప్రపంచానికి కూడా లోకువే. మీరు చేసిన ప్రతి పూజలకు ప్రతిఫలాన్ని ఇచ్చే భగవంతుడు మీరు చేసిన పాపాలకు కూడా ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే తీరుతాడు. అడగకుండానే చెప్పడం అవివేకం, అడిగితే తెలిసి కూడా చెప్పకపోవడం అహంకారం. మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడినప్పుడు చెప్పకపోవడమే మంచిది. అడవిలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సింహం మాత్రం గడ్డి మేయదు. కష్టపడే బ్రతికేవాడు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు కొన్ని చోట్ల తగ్గండి, మీ ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గకండి, మీ విలువ కూడా తగ్గిపోతుంది. చెడు అలవాట్లకు నువ్వు బానిస అయ్యావంటే నీ చావుని నువ్వు వెంట పెట్టుకుని తిరుగుతున్నట్లే. ఎండుకర్రల్లో పచ్చికర్ర కూడా మంటల్లో మాడక తప్పదు. అలాగే చెడ్డవారితో తిరిగిన మంచివారు కూడా చెడిపోక తప్పదు. ఎదుటివారి తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి. ఎందుకంటే అన్నింటినీ మీ సొంత అనుభవాలతో నేర్చుకోవాలంటే మీకు ఈ జీవితకాలం సరిపోదు. అడగకుండానే నువ్వు ఇచ్చే సలహా అన్నిటికంటే అతి చులకనైనది. మనం నమ్మితే ప్రతి అబద్ధం కూడా నిజంలా అనిపిస్తుంది, నమ్మకపోతే నిజం కూడా అబద్ధంలాగే అనిపిస్తుంది. మన జ్ఞానాన్ని సంపాదించుకోనక్కర్లేదు, మనకున్న అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. మన ఆత్మగౌరవం చంపుకొని జీవించడం అన్నింటికన్నా హీనమైనది. నీకు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోటా స్వర్గమే. నీకు లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. ఎక్కువగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అలాంటివే. ఎలాంటి ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవాడే ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు కాదంటారా? మీ యొక్క అభిప్రాయాలను బట్టే మీ ఆలోచనలు ఉంటాయి. సదాభిప్రాయం లేని మనిషి మంచి చేసినా ఎవరూ ఒప్పుకోరు. అదుపులేని ఆలోచనలు శత్రువు కంటే కూడా ప్రమాదకరం. జీవితం ఎప్పుడూ కూడా సవాళ్ళను విసురుతూనే ఉంటుంది. వాటిని ఎదుర్కొని నిలబడినవాడే విజేత అవుతాడు. అర్హత లేని వ్యక్తి మీ యొక్క అర్హత గురించి మాట్లాడుతున్నాడు అంటే అది వాడి తప్పు కాదు, మీ యొక్క అమాయకత్వం. చిన్న చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చగలదు. ప్రేమ అనేది బాధ్యతలు లేనప్పుడు చాలా అందంగా ఉంటుంది. ప్రేమకు బాధ్యతలు తోడైతే ఆ ప్రేమ కూడా భారమైపోతుంది. మనం రోజుకో రకంగా వేషధారణ మార్చవచ్చు, కానీ రోజుకో రకంగా మన మనసు మాత్రం మారకూడదు. నువ్వు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కన్నా భోజనం చేసి భగవంతుని ధ్యానించడం మంచిది. బయటకు కనిపించే రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకు. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండూ ఒకేలా ఉంటాయి. నీ చుట్టూ అందరూ ఉన్నారని ధీమాగా ఉండకు. నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు. సమస్యలు వస్తే గందరగోళ పడకండి. అవి మీకు విజయాన్ని సాధించాల్సిన పరీక్షలుగా భావించి వాటిని ఎదుర్కోండి. మిమ్మల్ని రెచ్చగొట్టేవారికి అలాగే మీకు చిచ్చు పెట్టేవారికి ఎంత దూరంగా ఉంటే మీ జీవితానికి అంత మంచిది. నీ మౌనాన్ని అవసరాన్ని బట్టే వాడాలి, కానీ ఎప్పుడూ మౌనంగా ఉంటే ఈ సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చేయడం ఆపు, నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. ధైర్యం అంటే భయం వేయకపోవడం కాదు, భయం వేసినా కూడా ముందుకు సాగిపోవడం. మీకు హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది. మసకబారిన కంటికి అన్నీ మసకగానే కనిపిస్తాయి, అలాగే తప్పు పట్టిన మనసు గల వారికి అన్నీ తప్పుగానే కనిపిస్తాయి. ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకు ఎప్పుడైతే నువ్వు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు. స్వార్థపడుడంటే ఎవరో కాదు, నిన్ను అవసరానికి వాడుకొని అవసరం తీరిపోయాక వదిలేసేవాడే. నీకు అవకాశం లేనప్పుడు ఎలా అయితే ఉన్నావో అవకాశం వచ్చినప్పుడు కూడా అలానే ఉండటం నిజమైన వ్యక్తిత్వం. ఈ సమాజంలో మనుషుల గురించి తెలుసుకోవాలంటే ధనం లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నవ్వితే బాధ్యత లేదు అంటారు, పోనీ ఏడిస్తే బ్రతకడం తెలియదు అంటారు. రాత్రి అయితేనే నక్షత్రాలు కనబడతాయి, అలానే కష్టాలు వస్తేనే సత్యాలు తెలుస్తాయి. మనకి నచ్చినవి ఎన్నో ఉన్నా లేని దాని గురించి బాధపడడమే జీవితం. చల్లటి నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే. గెలుపు యొక్క గొప్పతనం తెలియాలి అంటే
ఓటమి దెబ్బలు తగలాల్సిందే. పరాయివాడు పైకి ఎదిగితే పరిచయం కోసం ఎగపడతారు, కానీ పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం తట్టుకోలేరు. మాట జారిన తరువాత క్షమాపణ కోరడం కంటే మాట అనే ముందు ఆలోచన చేయటం మంచి లక్షణం. ఒకరికి మాట ఇవ్వడానికి తొందరపడకండి, ఇచ్చిన మాటను నెరవేర్చడానికి మోకాడకండి. మన దగ్గర రుణం తీసుకునే ముందు ఉండే మాట మర్యాద తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. స్నేహం చేయడానికి వయస్సు అంతస్తు అవసరం లేదు, అర్థం చేసుకునే స్నేహితుడుంటే చాలు. మీపై గౌరవం మీ మెడలోని బంగారాన్ని బట్టి కాదు, మీ వ్యక్తిత్వాన్ని బట్టి దక్కుతుంది. ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోకు. ప్రతి వ్యక్తికి ఒక ఆశయం అనేది ఉండాలి. ఆశయం లేని వ్యక్తి ప్రాణం లేని శరీరం లాంటివాడు. ఎదుటి వారిని బాధ పెట్టేవారు ఎప్పటికైనా ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితులను తప్పించుకోలేరు. మీకు చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఖచ్చితంగా విజయం సాధిస్తారు. జీవితంలో అన్ని బాధ్యతలు మోసేవాడు ఆనందంగా ఉండలేడు, అలా కనిపిస్తాడంతే. డబ్బు మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. ఈ సమాజం వంకర వ్యక్తులను పట్టించుకోకుండా వదిలేస్తుంది. నిజాయితీగా నిలబడిన వారిని పాతాళానికి అణగదొక్కేస్తుంది. సంపాదనను పెంచుకో, అంతేగాని కోరికలను కాదు. ఎందుకంటే కోరికలకు అంతమనేదే ఉండదు. మీకు చెయ్యాలనే తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడు ఎందుకులే అని బద్దగిస్తే ఎంత చిన్న పనైనా అసాధ్యమే. మనం ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో అలాగే ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. నీటిలో విసిరిన రాయి అలాగే హృదయంలో గుచ్చుకున్న మాట, ఈ రెండు మాయమైపోవు. రాయి కరిగిపోదు, అలాగే ఆ మాట మారిపోదు. మనల్ని ప్రేమించే వారి దగ్గర ఒదిగి మాట్లాడండి, అలాగే మనల్ని ద్వేషించే వారి దగ్గర ఎదిగి మాట్లాడండి. వాడకం లేకపోతే నీరు పాచిపోతుంది, ఇనుము తుప్పు పెడుతుంది, అలాగే మాటలు లేకపోతే బంధాలు బలహీనపడతాయి. మన మనసుకు నచ్చిన వారు మనతో లేరన్న ఆలోచన ఇంకెవరితోనూ మనల్ని ఉండనివ్వదు. మీ గుణం గుడ్డిది, మీ ఆలోచన అవిటిది అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఆ పైవాడు మెచ్చడు. మీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీ ఆలోచనలు మాత్రం స్థిరంగా ఉండాలి. నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఒకేలా మాట్లాడతారు. అదే నీతి నిజాయితీ లేనివాళ్ళు నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరోలా మాట్లాడతారు. ఏ బంధంలో అయినా ఉండకూడనిది నిర్లక్ష్యం, ఉండాల్సింది నమ్మకం. మనుషులు 4 రకాలుగా ఉంటారు. కింద పడేసేవారు, పడాలని కోరుకునేవారు, పడితే చూసేవారు, పడితే సహాయం చేసేవారు. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవాడికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. ఇక నిజానికి వెళ్దామండి. ఉన్నదాన్ని ఉన్నట్లు చూపించడం ఉన్నతం, లేని దాన్ని ఉన్నట్లు చూపించడం అతి. అంటే ఇవాళ లేని దాన్ని ఉన్నట్లు చూపిస్తే రేపు నీ దగ్గర లేదు, అది నిజం కాదు అని జనాలకు తెలిస్తే అది నవ్వుల పాలే. సో నేనైతే గాల్లో వద్దు, భూమి మీద ఎగరమంట. మీరేమంటారులేండి. వీడి మాటలు. వీడికి బాడీలో కొవ్వు పెరిగింది కానీ మైండ్లో అరంగుల జ్ఞానం కూడా పెరగలేదు అంటారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దామండి మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్, వెంకట్.